డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి బీఎస్సీ ఎంఎల్టీ ఈ కోర్సుకి సంబంధించి ఏఈ రీజన్ ఎస్సీ రీజన్ కింద ఉండే కాలేజీలు ఏంటి మీకు టోటల్గా ఒక డేటా అయితే చూపిస్తానమాట. అంటే చాలామంది అడుగుతున్నారు అన్ని కాలేజీ గురించి వీడియో చేయమని. నేను బీపీటీ గురించి చేశాను, ఇప్పుడు ఎంఎల్టీ గురించి అయితే చేస్తాను. మీకు ఎటువంటి డౌట్ అన్నా ఏమైనా కావాలన్నా ఒకసారి కామెంట్ అయితే చేయండి, నేను వీడియో అయితే చేస్తాను. ముఖ్యంగా ఫస్ట్ మీరు ఏ రీజన్ కింద ఉండే కాలేజీస్ అయితే చూపిస్తానమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు దీంట్లో చూడాల్సింది ఏంటంటే ఇది వచ్చేసరికి కాలేజ్ కోడ్, అంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం అవుతుంది కదా, దాన్నే షార్ట్కట్లో ఏఎంసీవీ అంటారు. మన వెబ్ ఆఫ్ పెట్టే టైంలో కూడా ఈ కోడ్ అయితే చాలా అవసరం, కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. పక్కన కాలేజ్ గవర్నమెంటా ప్రైవేటా అని కూడా ఉంటుందన్నమాట. ఈ మూడు విషయాలు మీరైతే చూసుకోవాలి నేను చూపించే దాంట్లో. అండ్ ఈ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మీకైతే పెడతాను. మెయిన్గా లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానమాట. అందరూ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. ఇది వచ్చేసరికి ఏ రీజన్ కింద ఉండే కాలేజెస్ లిస్ట్ అన్నమాట. ఒకసారి క్లియర్ కట్గా చూడండి. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఎంఎల్టీ అన్నమాట. సో మనకి గవర్నమెంటా ప్రైవేటా అండ్ అలాగే ఎక్కడెక్కడ ఉంది, మీ ఏరియా దగ్గరలో ఏమైనా ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోండి. అర్థమవుతుంది కదా. ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను వీడియో కూడా చేస్తాను వెంటనే. ఇది వచ్చేసరికి అన్నీ ఏ రీజన్ కింద ఉండే కాలేజెస్. టోటల్గా మనకి 35 కాలేజెస్ ఉన్నాయి ఏ రీజన్ కింద. ఇది వచ్చేసరికి లాస్ట్ ఇయర్ డేటా అన్నమాట. మనకి ఈ సంవత్సరం కొత్తగా ఏమైనా యాడ్ చేసినా ఏమైనా వచ్చినా మీకైతే చెప్తాను. ఇది వచ్చేసరికి ఎస్వి రీజన్ కింద ఉండే కాలేజెస్ లిస్ట్ అన్నమాట. ముఖ్యంగా ఫస్ట్ గవర్నమెంట్ ప్రైవేట్ అది కూడా చూసుకోండి, కాలేజ్ కూడా ఏంటో చూసుకోండి. కర్నూలు మెడికల్ కాలేజ్ అన్నమాట గవర్నమెంటు. శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి గవర్నమెంటు. ఈ విధంగా క్లియర్ కట్గా చూసుకోండి. ఇది వచ్చేసరికి ఎస్వి రీజన్ కింద కాలేజీలు. ఎస్వి రీజన్ అంటే మనకి తిరుపతి, అన్నమయ్య, కడప, నెల్లూరు, చిత్తూరు, అనంతపూర్ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా, క్లియర్ కట్గా వెరిఫై చేసుకోండి. ఇది వచ్చేసరికి ఎస్వి రీజన్ కింద ఉండే కాలేజెస్ లిస్ట్ అన్నమాట. టోటల్ మనకి ఎస్వి రీజన్ కింద 23 కాలేజీలు అయితే ఉన్నాయి. అండ్ ఏ రీజన్ కింద 35 కాలేజీలు అయితే ఉన్నాయి. అండ్ అలాగే మనకి ముఖ్యంగా ఇక్కడ ఎస్డబ్ల్యూఐ ఏరియా కింద మనకి ఒక కాలేజ్ అయితే ఉందన్నమాట. అదే అండి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విశాఖపట్నం. ఈ ఒక కాలేజ్ అయితే ఉంది. ఏ రీజన్ కింద 35 కాలేజెస్, ఎస్వి రీజన్ కింద 23, ఎస్విఐ ఏరియా కింద ఒక కాలేజు. మనకి ఈ సంవత్సరం ఏమైనా యాడ్ చేసినా మీకైతే చెప్తాను. ప్రజెంట్ అయితే డేటా లాస్ట్ ఇయర్ డేటా అన్నమాట. ఇదే ముఖ్యంగా ఎటువంటి అప్డేట్ ఇచ్చినా, మనకి మెరిట్ లిస్ట్ ఇచ్చినా, వెరిఫికేషన్ కంప్లీట్ అయినా నేనైతే మీ అందరికీ అప్డేట్ అయితే చేస్తూ ఉంటానన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఒకసారి మీకు ముఖ్యంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫార్మసీ 65,000 ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీ ఫార్మసీ అన్నమాట. మనకి బీ ఫార్మసీ 65,000కే మేనేజ్మెంట్ కోటాకు అయితే సీట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి బీపీటీ అండ్ అలాగే పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి బీపీటీ అండ్ అలాగే మనకి నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి మనకి 32,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్ జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. సో మనకి నెల్లూరులో ఉందన్నమాట ఈ కాలేజు. సో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. అండ్ ఈ కాలేజ్లో ఉండే కోర్స్ అంటూ ఇవే అనమాట. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవే.